చేపలు ఎప్పుడు తెచ్చినా ఒకేలా వండుతున్నారా? అయితే ఈసారి అయితే ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 2 కిలోల చేపలు అయితే తీసేసుకున్నాను. క్వాంటిటీ అనేది 2 కిలోలు చూపిస్తున్నాను. మీరు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి, ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ అనేది ఎక్కువ చేసేసుకోండి. ఫస్ట్ మనము ఈ చేపల పులుసు చేసుకోవడానికి చింతపండు అవసరం కాబట్టి చింతపండు నానబెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ నింపుగా సాల్ట్ వేసేసుకొని మంచిగా అటు నుంచి ఇటు కలిపేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలండి. సో ఇలా మనం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల మనకు చేప ముక్కలు అనేవి నీసు వాసన రాకుండా ఉంటాయండి. సో ఇలా మనం మధ్య వాష్ చేసుకున్న తర్వాత ఇదే ముక్కలు మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. సో నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. సో దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. సో దీంట్లోనే నేను 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను. మీకు ఎంత ఘాటు కావాలో అంత చూసి మీరు వేసేసుకోండి. సో క్వాంటిటీ ఎంతనో చూసి మరి వేసేసుకుని నేనైతే ఇక్కడ 2 కేజీస్ అంటే 2 కిలోల చేప ముక్కలు తీసేసుకున్నాం కదా, 2 కిలోల చేప ముక్కల క్వాంటిటీ చూపిస్తున్నానండి. సో దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వేసేసుకున్నాను. సో దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కలు అనేవి. ఈ కారం, పసుపు, ఉప్పు మొత్తం కలిసిపోవాలి ఈ ముక్కల్లో. ఒకటి తీసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. నేను వీడియో క్లిప్లో ఏ విధంగా చూపిస్తున్నానో ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం ముక్కలు అనేది మ్యారినేట్ చేసేసుకొని 1/2 an hour వరకు పక్కన పెట్టేసేయండి. ఈ ముక్కల్ని మంచిగా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత మనము ఈ చేప ముక్కల్లో మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ నింపుగా జీలకర్ర వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నింపుగా మెంతులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. సో ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తే చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మసాలా మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో మనం మంచిగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత సో దీంట్లోనే మనము 10 నుంచి 15 వరకు ఎల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసి అవి వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకొని మంచిగా పేస్ట్ పట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత మనకు చింతపండు నానిపోయి ఉంటుంది కదా, చింతపండు గుజ్జు అంతా తీసేసుకోవాలి. మొత్తం మనం పిసికిన తర్వాత గుజ్జు వచ్చేసి అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము ఏ గిన్నెలో అయితే అంటే ఏ కళాయిలో మనము చేపల పులుసు వండాలి అనుకుంటున్నామో అది స్టవ్ మీద పెట్టేసుకోండి. సో దాంట్లోనే 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేయనివ్వాలి. మనకు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోవాలి. తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో మంచిగా అంటే అవి మగ్గిపోవాలండి. ఇగో ఈ విధంగా ఉండాలి. మీరేంది ఇలా ఉందనేసి అనుకోవద్దు. సో ఇలానే ఉంటేనే మనకు ఈ పులుసు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి 1 minute వరకు అట్నే ముక్కలు అనేది తిప్పకుండా మూత పెట్టేయాలి. తర్వాత మనం 1 minute తర్వాత అటు నుంచి ఇటు ముక్కలు తిప్పేయాలండి. సో తిప్పేసిన తర్వాత దీంట్లోనే మనము చింతపండు ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు పులుసు వేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఇలా తేలుతూ ఉంటుంది మనం మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే. తర్వాత దీంట్లోనే చింతపండు పులుసు వేసేసుకొని ముక్కల్ని మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనము గరిట పెట్టి ముక్కల్ని కదిలించకూడదండి. ఇదైతే గుర్తు పెట్టేసుకోండి, ఎందుకంటే ముక్కలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి, తెగిపోతాయండి. సో మనకు అట్నే ఉండాలి, ముక్కలు మంచిగా ఉండాలంటే ఇక నేను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, క్లాత్ తీసేసుకొని మంచిగా కళాయి మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న వల్ల మనకు అటు నుంచి ఇటు ముక్కలు మంచిగా కలిసిపోతాయి, దాంట్లో ఉన్న మసాలా కనుక మొత్తం కలిసిపోతుందండి. సో ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న సో కొత్తిమీర తీసేసుకొని కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలండి. సో మేము ఇక్కడనే కట్ చేస్తున్నాము, మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడనే పైన కట్ చేసినాము. సో ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. సో దీంట్లోనే 1 చిన్న టేబుల్ స్పూన్తో
ఫిష్ మసాలా వేసేసుకోండి. ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత గరిట అనేది అస్సలు యూజ్ చేయదండి. చేపల్లో ఎక్కువగా గరిట యూజ్ చేస్తే చేప ముక్కలు అనేది తెగిపోతాయి. సో ఒకసారి కళాయి తీసేసుకొని మంచిగా తిప్పేసుకోండి. ఇలా తిప్పడం వల్ల మసాలా మొత్తం కలిసిపోతుంది ముక్కల్లో. తర్వాత మనము కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి స్టవ్ బంద్ చేసుకుంటే అందేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి అన్నంలో సర్వ్ చేసి మరి చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఈ చేపల పులుసు అనేది మనము చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. సో వేడి మీద తింటే టేస్ట్ అనేది మనకు తెలియదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.